తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో తొలకరి జల్లులు కురుస్తున్నాయి. హైదరాబాద్ జంట నగరాల్లో భారీ వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్లో ఈదురుగాళ్లతో కూడిన వాన పడుతుంది. మియాపూర్, చందానగర్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలితో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. అటు రానున్న 2 రోజుల పాటు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్తో పాటు మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ హెచ్చరించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉందని ప్రకటించింది. ఈ వర్ష సూచనకు సంబంధించి వర్షం ఎక్కడెక్కడ పడుతూ ఉంది, ఏంటి డీటెయిల్స్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విశాల్ తాజా అప్డేట్స్ అందిస్తారు. విశాల్, తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత మొట్టమొదటిసారి భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ పక్కన ఉన్న చుట్టుపక్కల జిల్లాలలో, అదేవిధంగా మరికొన్ని జిల్లాలలో వర్షం పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ లో ఈరోజు ముందుగా అమీన్పూర్, అదేవిధంగా పటాన్ చెరు, బాచుపల్లి, నిజాంపేట ఈ ఏరియాలో ముందుగా వర్షం మొదలైంది. ప్రస్తుతం ఎంటైర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటే 3 కార్పొరేషన్ల వారీగా వర్షం కురుస్తుంది. అటు ఉప్పల్, ఎల్బీ నగర్, నాగోల్, అదేవిధంగా ఇటు బాచుపల్లి, అమీన్పూర్, పటాన్ చెరు, ఇటు మెహదీపట్నం, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ ఈ ఏరియాలలో ప్రస్తుతం వర్షం కురుస్తుంది. ప్రస్తుతం ఈ భారీ వర్షం పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ వర్షాలకు సంబంధించి మరో 2 గంటల పాటు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మోస్తారు నుంచి భారీ వర్షాలు హైదరాబాద్ లో, అదేవిధంగా మరికొన్ని జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఒకవేళ ఇప్పుడు పడుతున్న వర్షం ఏకదాటిగా 1 గంట పాటు ఇలాగే పడితే కొంత హైదరాబాద్ లో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లే సమయం, అదేవిధంగా రద్దీ పీక్ అవర్స్ కావడంతో ఈ సాయంత్రం సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. వర్షం నీళ్ళంతా కూడా రోడ్ల మీద నిలిచిపోవడంతో కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే వాతావరణ శాఖ ఇచ్చిన సూచన మేరకు 7 గంటల వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఒకవేళ వర్షం ఇలాగే కొనసాగితే ఇప్పటికే 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గరికి వెళ్లి అక్కడ నీటిని మళ్లించే ప్రయత్నాలు చేసేందుకు అటు హైడ్రా కూడా సిద్ధమైంది. ఇప్పటికే కార్పొరేషన్ల వారీగా, జోన్ల వారీగా మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో అటు సికింద్రాబాద్, వెస్మాడపల్లి, అదే పంజాగుట్ట, బంజారాహిల్స్ అన్ని ఏరియాలలో కూడా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షం కురుస్తుంది. ఆనంద్, రైట్, థ్యాంక్ యూ విశాల్.